హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి బ్లౌజు ఫుల్ హ్యాండ్స్ వచ్చి అంటే మనకి ఎల్బో వరకు ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఐనెక్ వచ్చేటట్టుగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందామండి. బాడీకి అయితే రా సిల్క్ నేను ఒక 70 సెంటీమీటర్ వరకు రా సిల్క్ క్లాత్ ప్లెయిన్ నేవీ బ్లూ తీసుకున్నాను. దీనికి కాంబినేషన్గా మనకి శారీలోని బార్డర్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కాంబినేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే బార్డర్ కలర్ ఏమో బాడీ వచ్చేటట్టుగా, శారీ కలర్ ఏమో మనకి ఈ హ్యాండ్స్ వచ్చేటట్టుగా కూడా మనం ఇలా 2 బ్లౌజ్ పీసులని తీసుకుని ఇలా డిజైనర్ బ్లౌజ్ కింద మనం రెడీ చేసుకోవచ్చు. సరేనండి, కాకపోతే 2 బ్లౌజ్ పీసులు ఉండాల్సి వస్తుంది. ఇది కూడా ఒక 75 సెంటీమీటర్లు అయితే సరిపోద్దండి. ఇది మామూలుగా నార్మల్గానే 75 సెంటీమీటర్లు మనకి బ్లౌజ్ పీస్లు వస్తాయి కదా, అదే కాకపోతే కొద్దిగా నేను డిజైన్ కోసం కొద్దిగా యూజ్ చేశాను. మిగతాదంతా నాకు ఎల్బో హ్యాండ్స్కి సరిపోద్ది. సరేనండి, ఎల్బో హ్యాండ్స్కి బుట్ట చేతులు వచ్చేటట్టుగా మోడల్గా మనం కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేస్తూ ఏ మోడలు ఏంటనేది చూద్దాం. సరేనండి, లైనింగ్ వచ్చేసి ఈ బాడీకి ఏమో 75 సెంటీమీటరు, అదే రకంగా 75 సెంటీమీటర్ ఏమో హ్యాండ్స్కి తీసుకున్నాను. సరేనండి, ఇవి 2 కూడా మనం ఇంతవరకు నేను క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలి ఏంటనేది ఆది బ్లౌజ్తోని మా నార్మల్ ఆది బ్లౌజ్ తీసుకోండి, దాంతోనే ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బాడీది క్లాత్ తీసుకున్నాను, అంటే లైనింగ్ పీస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు కోరంచెలు 2 కూడా మనకి ఇటువైపుకి వచ్చేటట్టుగా పెడతాం కదా, ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండేటట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఐనెక్ ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటే కనుక ఆది బ్లౌజ్ నుంచి తీసుకోండి. లేదు బాడీ మెజర్మెంట్స్ అయితే కనుక చెస్ట్ లూజ్ ఎంత, నడుము లూజ్ ఎంత అన్నది చెస్ట్ దగ్గర మాత్రం కొద్దిగా లూజ్ ఎక్కువగా తీసుకోండి బాడీ కొలతలు తీసుకునేటప్పుడు. ఒకవేళ ఆది బ్లౌజ్ అనుకోండి, చూడండి ఇది ఆది బ్లౌజే నార్మల్ నెక్ అనమాట. క్యాజువల్గా మనకి ఎక్కువగానే ఐనెక్ బ్లౌజులు గట్రా అందరి దగ్గర ఉండకపోతాయి కాబట్టి నార్మల్ బ్లౌజ్ కొలతలతోనే మనం తీసుకోవచ్చు. కాకపోతే షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న మార్పులు చేసుకుని ఆమ్ రౌండ్ దగ్గర మార్పులు చేసుకుని కటింగ్ అన్నది చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇది మనకి నార్మల్ బ్లౌజు అంటే నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు ఇది కొలతలు ఎలా తీసుకుంటాం, ఫస్ట్ మనం బ్లౌజ్ మనకి పొడవు అన్నది తీసుకుంటాం. ఈ పొడవు తీసుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టు ఇటువైపు పోతే చూడండి, అంటే హ్యాండ్ జాయింట్ వైపు ఇటువైపు కొద్దిగా సెంటర్లో కానీ లేదా ఇటువైపు కానీ చూసి ఇలా నడుము వరకు మనం చూస్తాం కదా, అలాగే పొడవు ఎంత అన్నది ఫస్ట్ ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే నాకు 14 ఇంచీలు పొడవు అన్నది వచ్చింది. 14 ఇంచీలు పొడవు అంటే లెంత్ 14 ఇంచెస్ అని ఇక్కడ నోట్ చేసేసుకుందాం. బ్లౌజ్ కొలతలు మీరు ఎప్పుడు తీసుకున్నా సరే ఒకేసారి తీసేసుకొని చక్కగా పక్కన నోట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఆ కొలతలు పెట్టి ఫటాఫట్ మనం మార్కింగ్ చేసేసుకోండి. ఒకటి కొలత కొలుచుకోవడం, మళ్ళీ మార్క్ పెట్టడం, మళ్ళీ ఇంకోటి కొలుచుకోవడం అలా కాకుండా మొత్తం ఎన్ని కొలతలు అయితే కావాలో మీకు అవి ఫస్టే మీరు తీసేసుకోవాలి. అదే రకంగా బ్లౌజ్ని ఎప్పుడు కూడా రైట్ సైడ్ వైపే అది కొలత ఎప్పుడు కూడా మనం తీసుకోవాలి, అంతేగాని రాంగ్ సైడ్ వైపు తీసుకోకూడదు. కొలత వేరు, అంటే మనకి తయారైన కొలత వేరు, ఖర్చులు వేరు. ఆ ఖర్చులు అనేవి కటింగ్ చేసేటప్పుడు మీరు ఎంత మార్జిన్ పెట్టి స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో అంత ఖర్చులు అనేవి తీసుకుంటారు. అది మన ఇష్టం, ఎంత ఖర్చు తీసుకుంటే అంత స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. సరేనండి, ఇది మాత్రం మనకి తయారైన తర్వాత కావాల్సిన కొలత. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ కొలతను నేను ఇప్పుడు ఐనెక్ బ్లౌజ్ కటింగ్ చేయాలనుకుంటున్నా. ఇది డీప్ నెక్ అవ్వచ్చు, మీకు చిన్న మెడ అవ్వచ్చు, మీది ఏదైనా సరే, అంటే నార్మల్ నెక్ అనమాట. అంటే చిన్న మెడ అవ్వచ్చు, మీడియం అవ్వచ్చు, లేదనుకుంటే బాగా ఓవర్ డీప్ నెక్ అని అవ్వచ్చు. కానీ మనకి సైజ్ అనేటప్పటికి ఇలాంటి నార్మల్ నెక్ బ్లౌజ్కి సైజు ఒకటే వస్తుంది. ఐ నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక సైజు పెంచుకోండి. సపోజ్ చూపిస్తాను చూడండి, ఎప్పుడు కూడా మెడ దగ్గర ఎక్కడ కూడా పైకి ఇలా లేకుండా నీట్గా ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకుని ఈ చంకకుట్టు దగ్గర నుంచి ఈ చంకకుట్టు దగ్గరికి చూస్తే మీకు చక్కగా మీకు సైజ్ అన్నది వచ్చేస్తుంది. సరేనండి, ముందు ఫస్ట్ మీరు సమానంగా అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా మనకి సమానంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంకకుట్టు దగ్గర నుంచి ఇక్కడికి చంకకుట్టు దగ్గరికి మనం తీసుకోవాలి. తీసుకుంటే 19 ఇంచీలు అన్నది నాకు వచ్చింది. సరేనండి, చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 19కి ఇంకొక 19 కలిపితే 38. అంటే ఈ బ్లౌజ్ సైజ్ అన్నది నాకు 38 ఇంచీలు. 38 ఇంచుల సైజ్ అన్నప్పుడు ఒక సైజు పెంచుకోండి, 40 సైజుకి కటింగ్ చేసుకోండి. ఐనెక్ ఎప్పుడు కూడా మనకి ఫుల్ షోల్డర్ పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా టైట్ అయిన ఫీలింగ్ అన్నది వస్తుంది. కాబట్టి 38 సైజ్ అనుకోండి,
40 పెట్టుకోండి. ఇలా కొలిచినప్పుడు 40 వచ్చిందనుకోండి 42 కటింగ్ చేసుకోండి. 36 వచ్చిన వాళ్ళు 38 కటింగ్ చేసుకుంటారు. అంటే ఒక సైజుని పెంచుకుంటారు. ఒక సైజు అంటే 2 నెంబర్లు ఉంటాయి. 38 అయితే కనుక 40 సైజు తీసుకోండి. సరేనండి. ఆడ్ నెంబర్స్ అంటే మధ్యలో ఉన్న 39 ఇలా కాకుండా 38 అంటే 40 2 నెంబర్లు పెంచండి. సరేనండి. అప్పుడు ఒక సైజు పెరిగినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు చెస్ట్ మనకి 40 38 వచ్చింది, ఒక సైజు కలిపితే 40. సరేనండి. ఐనెక్కి మాత్రం కంపల్సరీగా కొలుచుకోండి. లేదనుకుంటే ఏం కాదండి, టైట్ అవుతుంది. మనం ఖర్చులు మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత కొద్దిగా టైట్ అవుతుంది. ఒక కుట్టు విప్పేసుకున్నారనుకోండి, అటు ఇటు ఒక్కొక్క కుట్టు 2 కుట్లు విప్పేసుకుంటే మళ్ళీ సరిపోద్ది. కానీ ఖర్చుల దగ్గర తేడా వచ్చేస్తుంది కాబట్టి తక్కువ ఖర్చులు మిగులుతాయి కాబట్టి ఎందుకైనా మంచిది ముందే ఒక సైజు పెంచుకున్నారంటే అంతకీ లూజ్ అయిందనుకోండి ఒక కుట్టు వేసుకుంటాం, టైట్ అయిందనుకోండి మనకి బ్లౌజ్ వేస్ట్ అయిపోద్ది. సరేనండి. ఖచ్చితంగా టైట్ అవుతుంది. నార్మల్ బ్లౌజ్కి ఐనెక్ బ్లౌజ్కి సైజులు తేడా వస్తాయి. సరేనండి. దాని తర్వాత నడుము కొలత కూడా మనం తీసుకోవాలి. నడుము కొలత తీసుకున్నప్పుడు ఇలా హుక్ బెల్ట్ దగ్గర నుంచి మనం మొత్తం నడుము ఎంత ఉందన్నది మనం కొలుచుకుంటున్నాం. ఇలా కొలుచుకున్నప్పుడు ఐ బెల్ట్ని కూడా వదలొద్దు. ఐ బెల్ట్ని కూడా వదలకండి. ఐ బెల్ట్ని కూడా వదలకుండా చక్కగా కొలుచుకుంటే నాకు 32 ఇంచీలు వచ్చింది. ఒక గీత తక్కువ కానీ 32 వచ్చింది. నేను 32 అనే పెట్టుకుంటున్నాను. సరేనండి. నడుము 32 ఇంచీలు అంటే 40 సైజు 32. సరేనండి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ లూజ్ అన్నది మనం తర్వాత చూసుకుందాం. అంటే హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు చూసుకుందాం. అంటే ఆది బ్లౌజ్లోంచి మనం తీసుకున్న కొలతలు ఇవే. ఇప్పుడు ఇది సైజు మనకి 40 వచ్చింది. మనకి ఐనెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ మనం పొడవు పెట్టేసుకుందాం. సరేనండి. 14 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని ప్లస్ 1 ఇంచు చేసుకుని 15 ఇంచుల దగ్గరికి మనం ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుందాం. ఇక్కడి నుంచి ఇలాగా 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. మీ పొడవు మీ బ్లౌజ్ పొడవు ఎంత ఉంటే అంతే, దానికి 1 ఇంచు కలుపుకోవడమే. సరేనండి. ఇక్కడికి 15 ఇంచులకి నేను ఒక మార్కింగ్ అన్నది పెట్టేశాను. దాని తర్వాత స్కేల్ తీసుకోండి. తీసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేస్తే స్ట్రైట్ లైన్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పటికి మనకు ఉన్న క్వశ్చన్ ఏంటంటే షోల్డర్ ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి అన్న క్వశ్చన్ ఉంటుంది. అది 36 సైజు వరకు అంటే చెస్ట్ సైజు 36 ఉన్నంత వరకు 7 ఇంచీలు పెట్టండి. మిగతా వాళ్ళందరూ 7.5 పెట్టండి, సరిపోద్ది. లేదండి ఖచ్చితంగా కావాలనుకుంటే కనుక ఇది ఎక్స్పీరియన్స్తో చెప్పిన ఎన్నో సైజులు కుట్టిన తర్వాత ఇది సరిపోద్ది అని చెప్తున్నాం. లేదు అనుకుంటే కనుక మీ ఇష్టం. షోల్డర్ అంతా ఈ భుజం దగ్గర నుంచి భుజం వరకు కోల్చుకోండి. ఎంత ఉంటే అంత దానికి సగం చేయండి. సరేనంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది 40 సైజు కాబట్టి 7.5 ఇంచులు పెడుతున్నాను. కరెక్ట్గా సరిపోద్దండి, అదేమి ఉండదు. ఎందుకంటే ముందు మనం డీప్ నెక్ తీసుకుంటాం కాబట్టి ఎవరికైనా సరే 36 సైజు నుంచి ఇంకా 40, 42, 44 ఏ సైజుల వరకైనా సరే 7.5 పెడితే సరిపోద్ది. సైజు పెరిగినంత మాత్రాన చెస్ట్ బ్రెస్ట్ పెరిగినంత మాత్రాన షోల్డర్ బోన్ అన్నది మనకి వెడల్పు ఏమి ఎక్కువైపోదు. ఏ మనుషులకన్నా సరే ఇంచుమించులోని 16, 17 ఇంకా ఎనఫ్ అనమాట. సరేనండి. 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. 40 సైజు కదా, 7.5 ఇంచులకి నేను మార్కింగ్ పెడుతున్నాను. ఇప్పుడు ఐ నెక్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎంతైతే షోల్డర్ పెట్టామో అంతే చంకదింపు అన్నది ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. సరేనండి. ఇలాగ 7.5 ఇంచులకి ఇలాగ చంకదింపు అన్నది ఇలా పెట్టేసాం. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కూడా మనం స్కేల్తోని ఇలాగ కలిపేసుకోండి. ఇక్కడ కూడా 7.5 ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది ఎక్కడ వంకర్ లేకుండా ఉండాలంటే ఇటువైపు నుంచి ఒక 7.5కి ఇక్కడ మార్కింగ్ పెడితే మనకి ఇక్కడ ఇది ఉండదన్నమాట, అంటే వంకర్ రాదనమాట. ఇలా లైన్ గీసేసాం కదా, ఇంతవరకు అయిపోయింది. మరి ఐనెక్ బ్లౌజ్కి రౌండ్ ఎంత తీయాలి అంటే కనుక నార్మల్ బ్లౌజ్కి నేను 1.5 ఇంచు తీయమని చెప్తాను కదండి. 1.5 వద్దు, 1 ఇంచు మాత్రమే సరిపోద్ది. ఏ సైజు వాళ్ళన్నా ఒకటే పద్ధతి, ఏ సైజు అన్నా సరే 1 ఇంచుకి మాత్రమే. అంటే ఇలా ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఫస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకుని ఈ లైన్ మీద 1 ఇంచు మాత్రమే గ్యాప్ ఉండేటట్టు ఇలా మార్కింగ్ చేయండి. చేసి కిందే తిరుగుతుందండి, మరీ ఈ లైన్కి ఇటువైపుకి అస్సలు రాకూడదు. సరేనండి. ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఇలా నెమ్మదిగా ఇలా రౌండ్ అంతే. చూసారు కదా, అంతే. 1 ఇంచు మాత్రమే ఇది గ్యాప్ ఉంచుకోండి. ఇప్పుడు 40 చెస్ట్ సైజు, 40లోని 4వ వంతు అంటే 40కి సగం చేస్తే 20, 20కి సగం చేస్తే 10. ఈ 10 ఇంచీలు అన్నది ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టండి. ఇది మనకి చెస్ట్ మార్కింగ్. నడుము వచ్చేసి 32 ఇంచీలు, 32కి సగం 16, 16లో సగం 8 అంటే 4వ వంతు తీస్తున్నాం. 8కి ఇక్కడ 1 ఇంచు అన్నది మనకి డాట్స్ కోసమని కలుపుకోవాలి. కలిపితే 8కి 1 ఇంచు కలిపితే 9 ఇంచులు వస్తుంది. 9కి మార్కింగ్ చేసుకోండి. సరేనండి.
9కి మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి నడుము మార్కింగ్కి ఇలాగ కలిపేయండి. ఇదేం లైన్ ఇప్పుడు మనకి ఫిట్టింగ్ లైన్ వచ్చింది. అంటే ఖచ్చితంగా కుట్టు అనేది ఇక్కడ పడాల్సిందే. దాని తర్వాత మీరు ఎన్ని ఇంచులు ఖర్చులు పెట్టుకుంటారన్నది ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ప్రతిసారి కూడా నేను 2 ఇంచులకి బ్లౌజ్కి ఖర్చులు పెడతాను. పర్ఫెక్ట్గా మనకి ఏంటంటే బిగినర్స్ అనుకోండి, ఒకవేళ మీరు 42 సైజ్ అనుకోండి, పొరపాటున 40 తీసుకున్నారనుకోండి, ఒక 2 కుట్లు విప్పుకున్నా మనకి క్లాత్ మనకి తక్కువ రాదనమాట. బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తే ఉండదు. 2 ఇంచులకి తక్కువ ఎప్పుడు కూడా మార్జిన్ తీసుకోకండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు. చెస్ట్ దగ్గర ఎంత పెడితే నడుము దగ్గర కూడా అంతే పెట్టాలి. ఈ 2 మార్కింగ్లని ఇలా కలిపేస్తున్నాం. సరేనండి, అంతే. ఇది 2 ఇంచులు ఖర్చులు అయిపోయింది. ఇప్పుడు మెడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ 3.5 ఇంచీలు అన్నది మనం 3 ఇంచీలు ఇక్కడ 3 ఇంచీలు అంటే మెడకి ఆనుకుని మెడ పక్క నుంచే ఐనెక్ రావాలి అనుకుంటే 3, కొద్దిగా లైట్గా మరీ దగ్గర కొద్దిగా లైట్గా దూరం నుంచి రావాలి అనుకుంటే ఒక 3.5, 3.5కి పెట్టుకోవచ్చు. సరేనండి, బాగా దగ్గరగా కావాలనుకుంటే 3. నేనైతే 3.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. అది చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే ఇలా మార్కింగ్ చేసుకోండి, సరిపోద్ది. సరేనండి, లేదంటే కనుక షోల్డర్ లాగి పెట్టినట్టుగా అవుతుంది. 3 లేదా 3.5. నేను 3.5కి మార్కింగ్ చేస్తున్నాను. అంటే 3 ఇంచీలు ఇంకొక 2 గీతలు ఎక్కువకి మెడ వెడల్పుకి నేను మార్కింగ్ పెడుతున్నాను. 3కి కూడా పెట్టుకోవచ్చు. సరేనండి, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఈ షోల్డర్ డౌన్ చేయాలి. షోల్డర్ డౌన్కి కనీసం ఒక 1 ఇంచ్ అన్నా సరే మనం డౌన్ అన్నది తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగ 1 ఇంచ్కి డౌన్ తీసుకోవాలి. కానీ ఈ డౌన్ అన్నది నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తాను. కానీ ఈ అంటే మెడ వెడల్పు దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గరికి ఇలా మనం కలిపేసుకుంటున్నాం. ఇప్పుడు మార్కింగ్ అంటే చేస్తున్నాం కానీ కటింగ్ చేయొద్దు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కటింగ్ చేస్తే రెండిట్లకి ఒకే రకమైన కటింగ్ అన్నది వస్తుంది. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు 1 ఇంచ్ అన్నా సరే మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ఇలాగ రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఒక 1 ఇంచ్ అన్నా సరే మీరు రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోద్ది. సరేనండి, 1 ఇంచ్ కానీ లేదా 1/2 ఇంచ్ కానీ ఇక్కడి నుంచి మెడ డీప్ అన్నమాట. అంటే ఐనెక్ అనేటప్పటికి మరీ పైనుంచే కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోండి. నేను 1 ఇంచ్కి మార్కింగ్ పెడుతున్నాను. ఒక చిన్న షేప్ ఇచ్చేయమన్నా పేరుకనమాట. ఈ 1 ఇంచ్ నుంచి ఇలా నెమ్మదిగా ఇలాగ ఈ 3.5 ఇంచుల దగ్గరికి మెడ వెడల్పు దగ్గరికి ఇలా కలిపేసుకోండి. సరేనండి, కొద్దిగా చిన్న షేప్ ఇచ్చేమన్న పేరుకి ఇలా ఇచ్చుకోండి. సరేనండి, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అంతా మనకి రెడీ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఇలా కటింగ్ చేసేయండి. ఇలా మొత్తం ఇంతవరకు తీసుకురండి. ఎక్కడ కూడా అంటే ఇక్కడ మాత్రం మీరు ఇది కటింగ్ చేయొద్దు. ఈ మెడ వెడల్పు కూడా ఈ ప్రస్తుతానికి కటింగ్ చేయొద్దు. ఇది చూడండి, బ్యాక్ సైడ్ ఇంతవరకు కటింగ్ అయిన తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక కటింగ్ అన్నది పెట్టండి. మనకి 1 అయితే కట్ట పెట్టుకోవాలి, లేదా 2 ఇంచులు ఖర్చులని గుర్తన్న పెట్టుకోవాలి. సరేనండి, దాని తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ బాగా అలవాటు ఉన్న వాళ్ళకి మనకి 3 డాట్స్ వేసుకుంటేనే మనకి నచ్చుతుంది చాలా వరకు. లేదు అనుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మిగిలిన క్లాత్ మీదకి కరెక్ట్గా ఇలాగా పెట్టేస్తున్నాం. నాకైతే క్లాత్ సరిపోయింది. ఒకవేళ మీకు పొడవు సరిపోలేదనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ ఎలాగా 2 ఇంచులు తగ్గిస్తాం కాబట్టి 2 ఇంచులు 1.5 ఇంచులు తక్కువ ఉన్నా సరే మనకి బ్యాక్ పార్ట్ కన్నా క్లాత్ సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్లు పెట్టడానికన్నా ఇక్కడ మార్కింగ్ పెట్టడానికన్నా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కింద లైన్ అన్నది ఫస్ట్ స్ట్రైట్గాని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా ఇలా తీసుకొచ్చేయండి. సరేనండి, ఇలా ఇంతవరకు. దాని తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ దగ్గరికి ఒక మార్కింగ్ పెడతాం. ఇక్కడ మనకి ఇక్కడ ఎంతైతే చెస్ట్ మార్కింగ్ పెట్టి ఖర్చుల వరకు ఈ లాస్ట్ ఎండింగ్ ఈ క్లాత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టి అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకుంటాం. అంతేగాని నడుముకి 4వ వంతు అన్నది ఫ్రంట్ వైపు తీసుకోం, ఎందుకంటే డాట్స్కి మనకి క్లాత్ కావాలి కాబట్టి. అదే రకంగా షోల్డర్ దగ్గర ఎంతవరకు అయితే ఇలా స్ట్రైట్గా ఉందో అంతవరకు ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయండి. ఈ ఖర్చుల వరకు కూడా ఇక్కడ ఈ ఫిట్టింగ్ లైన్ వరకు కూడా మనకి షోల్డర్ ఇటువైపు కూడా స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి ఇంతవరకు కూడా మీరు స్ట్రైట్గానే తీసేసుకోండి. ఇక్కడ ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇలా చేయండి.
సరేనండి. దాని తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ ఉంది చూసారా, ఈ కార్నర్ పాయింట్ దగ్గర వేలు ఇలా నొక్కిపెట్టి ఇక్కడ ఒక డాట్ అనేది ఇలా పెట్టండి. సరేనండి. ఇలా డాట్ పెట్టిన తర్వాత ఇక్కడ మెడ వెడల్పు ఉందో చూసారా, మెడ వెడల్పు దగ్గర మనకు తెలుసు 3.5 ఇంచీలని తెలుసు. అయినా సరే ఇలా మనం ఇలా తీసి ఈ పవర్ని ఇలా తీసుకొని కింద కరెక్ట్గా మనకి మార్కింగ్ వచ్చేటట్టుగా ఒక మార్కింగ్ అనేది చేయండి మెడ వెడల్పు దగ్గర. లేదు అనుకుంటే కనుక ఇక్కడ మనం ఇది మాత్రం ఈ మెడ రౌండ్ అన్నది కటింగ్ చేసేసినా సరే పర్వాలేదు. ఇలా బ్యాక్ సైడ్కి రౌండ్ ఇలా కటింగ్ చేసేస్తే బిగినర్స్ అయితే కనుక కన్ఫ్యూజ్ కారు. సరేనండి. ఇప్పుడు ఈ మెడ వెడల్పు దగ్గర ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవచ్చు. సరేనండి. ఇంతవరకు ఇన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత తీసేయండి. ఇది బ్యాక్ పార్ట్ని ఇలా తీసేసుకోండి. చూసారు కదా ఏం పొడవు తీసుకున్నాము, మెడ వెడల్పు, షోల్డరు, అదే రకంగా మొత్తం క్లాత్ అంతా ఎండింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చంకదింపు దగ్గరికి స్కేల్ ఇలా పెట్టి ఈ డాట్ దగ్గరికి ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా ఇలా కలిపేయండి. సరేనండి. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి పొడవు అనేది ఆల్రెడీ లైన్ అన్నది ఇంతవరకు డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి చెస్ట్ లాస్ట్ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ వరకు ఎంత ఉందన్నది చూసుకోండి. మనకి ఎంత ఉంటే అంత 12 ఇంచీలు ఉంది. ఆ 12 ఇంచీలు సేమ్ అంతే మనకి నడుము దగ్గర సమానంగా ఇలాగా పెట్టేసుకోవాలి. సరేనండి. అంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది మనం పెంచే ఉంచాం, మన నడువులో 4వ వంతు అనేది తీయలేదు. అలా అయితేనే మనకి ఫ్రంట్ పార్ట్ మన డాట్స్ వేసుకున్న తర్వాత క్లాత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఇక్కడ ఈ 2 ఇంచీలు మనకి ఇక్కడ ఖర్చులకు ఉంది కదా, లోపల వైపుకి ఆ 2 ఇంచీల ఖర్చులు కూడా ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టి ఈ లైన్ కూడా ఇలాగ డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసేటి వల్ల ఏంటంటే మనకి షేప్ తీసుకునేటప్పుడు మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది కూడా 2 ఇంచులు ఖర్చులు ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మామూలు మెడకి అంటే మామూలు బ్లౌజ్కి హై నెక్ బ్లౌజ్ కానీ కాలర్ బ్లౌజులు కానీ మీరు చేసుకోవాల్సిన తేడా ఏంటంటే ఇక్కడ మనం ఈ రౌండ్ వచ్చింది కదా అని బ్యాక్ పార్ట్లో మనకి ఈ చూసారు కదా, ఈ ఆర్మ్ రౌండ్కి ఇలా తీసి ఇలా ఎప్పుడైతే లోతు తీసారో మీకు పర్ఫెక్ట్గా మీకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది సెట్ కాదు. ఇలా తీయకూడదండి. ప్రతిదానికి ఒక పద్ధతి అంటూ ఉన్నది. మీరు ఇష్టం వచ్చినట్టుగా మన చేత్తోని 6 ఇంచ్ లోతు తీసేద్దామంటే కరెక్ట్గా సెట్ కాదు. ఇప్పుడు మరి ఏం చేయాలండి అంటే కనుక ఇక్కడ మనం కనీసం ఒక 3/4 ఇంచ్ అన్నా సరే లోపల వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా ఒక 3/4 ఇంచ్కి లేదా 1 ఇంచ్ తీసేసుకున్నా సరే పర్వాలేదు. సరేనండి. 3/4 కట్ట అర్థం కాకపోతే 1 ఇంచ్ కన్నా సరే మార్కింగ్ పెట్టేయండి. చూడండి నేనైతే 1 ఇంచ్కి పెట్టేస్తున్నాను. 1 ఇంచ్కి లోపల వైపుకి ఈ డాట్ నుంచి ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి లోపల వైపుకి 1 ఇంచ్కి మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ డాట్కి ఇలా కలపండి. దాని తర్వాత ఈ లైన్కి ఇది ఇలా కలిపితే ఇక్కడ మీకు ఎల్ షేప్ అన్నది వస్తుంది. అంటే మనకి షోల్డర్ ఎంతైతే ఉందో దానికి సగం తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ అనేది అటువైపుకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఫ్రంట్ పార్ట్లోని బాగా ముడతలు ఎక్కువ వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా మనకి ముందుకి తీసుకురావాలి ఫ్రంట్ వైపు. ఇక్కడి నుంచి 1 ఇంచుకే, ఇందాక మనం బ్యాక్ సైడ్ 1 ఇంచుకే పెట్టాము, ఫ్రంట్ వైపు కూడా 1 ఇంచుకే మనం పెడతాం. ఐ నెక్కి కాలర్ నెక్కలకి ఈ ఒక్క టిప్ యూజ్ చేశారంటే కనుక మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచుకి మార్కింగ్ చేయండి. మీకు తెలియకపోతే కనుక ఇలా స్ట్రైట్గా ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా లైన్ గీసి ఇక్కడ 1 ఇంచు దగ్గర ఇలా మార్కింగ్ పెట్టండి. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ మనం రౌండ్ తీసేసుకోవాలి. ఇందాక ఎలా అయితే రౌండ్ తీసామో అలాగే రౌండ్ అనేది తీసేసుకోండి. తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు లోత్ అనేది వచ్చేస్తుంది. అది ఎలా వచ్చింది ఏంటనేది మీకు కటింగ్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ 3.5 ఇంచీలు అన్నది మనం మెడ వెడల్పు. సరేనండి. ఖచ్చితంగా ఉందా లేదా ఒకసారి కొలిచి మరీ మీరు చెక్ చేసుకోండి. ఇది 3.5 ఇంచీలకి మనకి మెడ వెడల్పు. డీప్ వచ్చేసి కనీసం 40 సైజు కాబట్టి 7 ఇంచీలన్నా సరే మీరు డీప్ పెట్టుకోండి. ఎందుకంటే ఐనెక్ కాబట్టి బ్యాక్ సైడ్ ఏమీ మనకి ఓపెన్ ఉండదు. ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి కనీసం కొద్దిగా డీప్ ఉంటే బాగుంటుంది. మిగతా వాళ్ళు ఏమైనా భయంగా ఉంటే పెద్ద అయిపోద్దేమో అన్న భయం ఉన్న వాళ్ళు 6.5కి మార్కింగ్ చేసుకోండి. సరేనండి. నేను 7 ఇంచులకి ఇలా మార్కింగ్ పెడుతున్నాను. ఇది ఇక్కడ పావు తక్కువ అంటే 3.5 ఇంచులు కదా, నేను ఇక్కడ 3.5 ఇంచులు తీసేసుకుంటున్నాను. సరేనండి. ఒక పావు ఇంచు ఎక్కువగానే తీసుకుంటున్నాను. డైరెక్ట్గా 3.5 ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి రౌండ్ ఎంత ఇచ్చుకున్నా సరే మనకి కాలర్ లాగా ఏంటంటే అంత క్లోజ్ ఉండడం వల్ల బ్యాక్ వైపు అంత పెద్ద ఓపెన్గా ఏమీ అనిపించదు. ఇక్కడ నెమ్మదిగా ఇలా చక్కగా ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి.
ఇలా. సరేనండి. ఇప్పుడు మనకి కింద నుంచి పైకి ఒక 2 ఇంచీలు అన్నది తగ్గించేయండి. ఇలా 2 ఇంచీలు డాట్స్ కోసం అని చెప్పేసి 2 ఇంచీలు తగ్గించేయండి. 2 ఇంచీలు తగ్గించిన తర్వాత ఇది చూసారు కదా, ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేస్తే మీకు 2 ఇంచీలు అన్నది తగ్గిపోయింది. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు 1 ఇంచ్ అన్నది ఎప్పుడు మనం ఇప్పుడు డాట్స్కి ఎలా మార్కింగ్ చేసుకుంటామో షేప్ అలాగే ఇచ్చుకోవాలి, నార్మల్ బ్లౌజ్ లాగే. 1 ఇంచ్ అన్నది ఈ లైన్ నుంచి పైకి తీసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. ఈ మార్కింగ్ కింద చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేయండి. ఇలా అయితే కనుక ప్రతి సైజుల వాళ్ళకి సరిపోద్ది. సరేనండి. ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి ఇలా కలపండి. ఇక్కడికి ఇలా మనం డౌన్ ఇచ్చుకున్నాం కదా, షేప్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఫిట్టింగ్ కార్నర్కి కలపాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది పైకి తీసుకొస్తే మీకు పర్ఫెక్ట్గా షేప్ అన్నది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇలా నెమ్మదిగా ఇలా డాట్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని కార్నర్కి వచ్చిందా, కార్నర్ దగ్గర నుంచి ఇలా ఇక్కడికి ఇలా కలుపుకోండి. ఇలా అయితే కనుక మీకు షేప్ అన్నది నీట్గా వస్తుంది. అందుకే 2 ఇంచుల ఖర్చులు కూడా మీకు మార్కింగ్ చేయించాను. సరేనండి. ఇప్పుడు మనకి షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఏంటి, 32 ఇంచీల్లోని 4వ వంతు అన్నది 8 ఇంచీలు. మరి ఈ సైజుకి మీరు డాట్ ఎంత పెట్టాలనుకుంటున్నారు? నేనైతే ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడి నుంచి మనం డాట్ స్టార్ట్ చేస్తాం. నేనైతే 2.5 ఇంచీలకి డాట్ మార్కింగ్ పెడుతున్నాను. మీ ఇష్టం అండి, మీరు 2.5 పెట్టాలనుకుంటున్నారా, 3 పెట్టుకోవాలనుకుంటున్నారా, అది మీ ఇష్టం. సరేనండి. ఇప్పుడు నేను 2.5కి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2.5 ఈ 8 అంటే 8 ప్లస్ ఈ 2.5 కలిపితే 10.5 వచ్చింది. సరేనండి. ఈ 10.5 ఇక్కడి నుంచి ఫిట్టింగ్ వరకు ఉండాలి. ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఇలాగ మీరు ఇలా పెట్టి చూసుకుంటే చూసారా, నాకైతే 11 ఇంచీలు వచ్చింది. పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. ఇంకా 2 ఇంచులు ఎక్కువగా మనకు ఖర్చులు ఎలాగా ఉండాలి. సరేనండి. ఇలా చూసుకోండి. ఒకవేళ చాలేదనుకోండి, మీకు సరిపోద్ది నేను చెప్పిన విధంగా కటింగ్ చేస్తే. ఒకవేళ చాలేదనుకోండి, ఎంత అయితే మీకు తక్కువ వచ్చిందో అంత ఇలా పెంచుకొని ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోండి. చెస్ట్ దగ్గర పెంచొద్దు, ఇక్కడి నుంచి ఇలా కలుపుకోండి. సరేనండి. మనకి చెస్ట్ అంటే మనకి నడుముకి 4వ వంతుకి మనం పెట్టే డాటు కలిపితే ఎంత వచ్చిందో అంత ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి. ఐ నెక్కి కానీ కాలర్ నెక్లకు కానీ క్రాస్ కటింగ్ ఉండదు. మనకి స్ట్రైట్ కటింగే చేసుకోవాలి. మళ్ళీ చాలామంది అడుగుతారండి, నన్ను క్రాస్ కటింగ్ ఎందుకు చేయలేదని. ఇలాంటి మోడల్ బ్లౌజులకి క్రాస్ కటింగ్ పనిచేయదు. క్రాస్ కటింగ్ చేస్తే ముడతలుగా వస్తుంది. సరేనండి. ఇప్పుడు కటింగ్ అనేది చేసేద్దాం. ఇప్పుడు మనకి కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఇలా పెట్టండి. ఇలా పెడితే ఈ ఫోల్డింగ్ ఇక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర రావాలి. ఈ 2 ఇంచీలు ఇక్కడ సమానంగా రావాలి. చూడండి, లోతు అనేది మనకి ఇంత డిఫరెంట్ అన్నది చక్కగా వచ్చిందా. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది, ఫ్రంట్ పార్ట్ అన్నది ఇలా వచ్చింది. ఇలా మీరు లోతు తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సరేనండి. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేసుకోవాలి అని అనుకున్నాం కదా. ఈ షోల్డర్ డౌన్ అనేది ఇప్పుడు చేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఈ మెడ వెడల్పు దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఇలాగ డౌన్ అన్నది చేసుకోవాలి. ఇలా ఇప్పుడే కటింగ్ చేసేసుకున్నారు అంటే కనుక తర్వాత మళ్ళీ మర్చిపోతారు. సరేనండి. ఇప్పుడే ఇలాగ తీసేయండి. ఈ రకంగా ఇక్కడికి మళ్ళీ మెడ వెడల్పు దగ్గర చక్కగా బ్యాక్ పార్ట్లోని ఒక కట్ పెట్టేయండి. ఇక్కడ వరకే మనకి షోల్డర్ అని అర్థమవుతుంది. సరేనండి. ఇలా ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లు తీసుకోవాలి. షేప్ బెల్ట్ తీయాలి అంటే కొలిచిన తర్వాత మనం షేప్ బెల్ట్లు తీసుకుందాం. ఎలా కొలవాలి అంటే ఫ్రంట్ పార్ట్ కింద అంచు ఉంది కదా, అక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ వైపు ఒక 6 ఇంచ్ మార్కింగ్ చేయండి. అదే రకంగా ఫిట్టింగ్ వైపు కూడా ఒక 6 ఇంచ్కి ఇలా మార్కింగ్ అన్నది చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కింద నడుము దగ్గరికి ఎంత వచ్చిందన్నది చూసుకోండి. బ్యాక్ సైడ్ నడుముకి ఇలా చూస్తే 3.5 ఇంచీలు వచ్చింది. మీకు ఎంత వస్తే అంతే. ఒకవేళ మీ కటింగ్లోని 4 ఇంచులు వచ్చిందనుకోండి, 4కే పెట్టండి. సరేనండి. మీకు 3.5 వచ్చిందండి, నాకు 4 వచ్చింది అని ఏమి అనుకోకండి. ఎందుకంటే ఈ షేప్ ఏమైనా పైకి వెళ్తే మీకు ఈ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. అదే రకంగా ఇటువైపు కూడా చూసుకుంటే పావు తక్కువ 3 ఇంచీలు వచ్చింది, అంటే 2.7. అదే రకంగా ఇక్కడ బ్యాక్ సైడ్ నడుము వెడల్పు ఎంత అనేది చూసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి మొత్తం ఎంత అన్నది ఇలా చూసుకుంటే 11 ఇంచీలు వచ్చింది.
ఈ 3 కొలతలతోనే మనం షేప్ బెల్ట్ని ఫటాఫట్ మని కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ మనకి సైడ్ని క్లాత్ అనేది ఇలాగా మిగిలిపోయింది. ఇలా మిగిలిన క్లాత్ని ఈ కోరంచుల సైడ్ సమానంగా ఉన్నాయా లేవా అన్నది ఇలా చూడండి. ఇలా చూసిన తర్వాత మనకి ఇలా పెట్టుకున్నారంటే చూడండి, ఈ రకమైన యాంగిల్లో పెట్టుకుంటే మనకి కుడి చేతి వైపు మనకి ఇలాగ స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ కూడా 2 అంచులు పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. చూసుకుని ఇది చూడండి, ఈ నడుం దగ్గర ఉన్న బ్యాక్ సైడ్ ఈ నడుం వెడల్పు ఉంది కదా, ఇది 11 ఇంచీలు. ఈ 11 ఇంచీలు మన నుంచి మనకి ఆపోజిట్ డైరెక్షన్లోని 11 ఇంచీలు అన్నది ఇలా మార్కింగ్ చేసి ఇలా చక్కగా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసేయండి. అంటే మనకు కావాల్సిన వెడల్పు వచ్చేసింది. మన దగ్గర కింద నుంచి పైకి హుక్స్ మార్కింగ్ అనేది పెట్టాలి. హుక్కులు అంటే ఫోల్డింగ్ దగ్గర మనకి 3.5 ఇంచీలు వచ్చింది కదా, ఇది పెట్టండి. కింద నుంచి పైకి ఇలాగా 3.5 దగ్గరికి మార్కింగ్ చేయండి. తర్వాత ఇక్కడ పావు తక్కువ 3 ఫిట్టింగ్ దగ్గర, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పావు తక్కువ 3 ఇంచీలు అన్నది మార్కింగ్ చేయండి. అంటే 3 ఇంచీలకి 2 గీతలు తక్కువ అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కొద్దిగా చిన్నది వీ షేప్లో ఇలా కిందకి ఇలా చిన్నది డౌన్ చేయండి. నెమ్మదిగా ఈ లైన్లోకి కలిపేసుకోండి. ఈ రకమైన షేప్ అన్నది ఇచ్చుకోవాలి. మనకి ఫ్రీ హ్యాండ్ ఉండాలంటే నీట్గా మనం షేప్ ఇచ్చుకోవడం రావాలి. అంతే తప్ప ఇటు మధ్యలో ఎంత ఇంచీలు ఉండాలని ఏమీ లేదు. నాకైతే 2.5 ఇంచీలు ఇంచుమించులో మిగిలింది. కానీ అది నేను కావాలని మిగిల్చింది కాదండి. మనం షేప్ ఇవ్వగా ఎంత మిగిలితే అంతే. అలాగని చెప్పేసి మరీ డౌన్కి కిందకి వెళ్ళిపోయి ఇలా షేప్ అన్నది ఇవ్వకూడదు. ఆటోమేటిక్గా కంటిన్యూగా ఈ షేప్ అన్నది వెళ్ళిపోవాలి. సరేనండి, ఇప్పుడు ఇలా నేను కటింగ్ చేసేస్తాను. ఇది కటింగ్ చేసిన తర్వాత మనకి ఇంకా ముందు క్లాత్ మిగిలింది కదా, ఇది చక్కగా మళ్ళీ కోరంచులది సమానంగా ఉందా లేదా అన్నది ఇలా పెట్టుకోండి. మీకు అవసరం లేదనుకుంటే కోరంచులు కటింగ్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. సరేనండి, నాకైతే ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఇలా పెట్టి నేను కటింగ్ చేసేస్తానండి. ఇలా తీసుకుని మళ్ళీ ఇంకొక 2 పీసులు తీసేసుకుంటాను. సరేనండి, ఇక్కడ హుక్సుల దగ్గర చేసి చక్కగా ఇలాగా మార్కింగ్ చేసి ఇది మనకి హుక్ మార్కింగ్ అని చెప్పి హుక్కుల వైపు రావాలని చెప్పేసి చిన్న కట్టు పెట్టారంటే మనకి తెలుస్తుంది. సరేనండి, ఈ రకంగా మనకి మొత్తం ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని ఆమ్ రౌండ్ని కొలుచుకుంటే మనకి హ్యాండ్ వెడల్పు ఎంత పెట్టుకోవాలన్నది తెలుస్తుంది. సరేనండి, ఇంకా ఆది బ్లౌజ్లోకి వెళ్ళి ఆది బ్లౌజ్ ఆమ్ రౌండ్ కొలతలు గట్ట అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఈ ఆమ్ రౌండ్ని ఇంచీ టేప్తోని అంచుని ఇలా కొలిచారంటే కనుక ఎంత వచ్చింది అన్నది చూసుకోండి. ఇలా నాకైతే కరెక్ట్గా 10 ఇంచీల వరకు వస్తుంది. అంటే 10.5 వస్తుంది అనుకోండి కరెక్ట్గా. అంటే ఒక్క గీత కూడా మనకి తేడా రాకుండా కొలుచుకోవాలి అంటే కనుక ఇలా నీట్గా ఇలా పెట్టుకోండి. ఇలా కొలుచుకుంటే ఎంత వస్తే అంతే. ఇలా చూడండి, 10.5 ఇంచీలు వస్తుంది. 10.5కి 1 ఇంచు తగ్గించేస్తే 9.5, అంటే 1 ఇంచు తగ్గించండి. ఏ సైజు వాళ్ళైనా సరే ఈ రౌండ్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచు తగ్గించుకుని 9.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు లైనింగ్ అంటే మన దగ్గర ఉంది. ఒరిజినల్ పీస్ కూడా మనం ఎల్బో హ్యాండ్స్ అదే రకంగా ఫ్రిల్స్ వచ్చేటట్టుగా కోమిడీ హ్యాండ్స్ గట్రా వచ్చేటట్టుగా మనం స్టిచ్చింగ్ చేయాలని అనుకున్నప్పుడు ఒరిజినల్ పీస్ బేస్ని పెట్టి కూడా మనం ఎంత పొడవు తీసుకోగలం అన్నది చూసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇది క్లాత్ చూసారు కదా, ఇలా ఉంది కదా. ఇక్కడ ఉన్నప్పుడు నేను కొద్ది క్లాత్ని నేను యూజ్ చేశాను. అంటే నాకు స్ట్రైట్గా ఇంతవరకు ఉంది. ఇలా ఉన్నది నేను ఎలా ఫోల్డ్ చేసుకున్నా సరే నాకు వెడల్పు అన్నది చాలా చక్కగా సరిపోద్ది. ఈ పొడవు ఎంత ఉన్నది అన్నది మనం ముందు చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇంచుమించులోని ఒక 15.5 అంటే ఒక 15 ఇంచీలన్నా సరే నేను ఈ హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాను. అంటే ఒక అంచనా వేసుకోవాలన్నమాట. మనకి క్లాత్ మిగిలింది ఎంత దాన్ని బట్టి. ఇప్పుడు ఇలా మనం లైనింగ్ తీసుకుందాం. లైనింగ్ ఇలా తీసుకున్నప్పుడు చూసారు కదా, ఇది కోరంచులు 2 ఒకవైపు ఉన్నాయి, ఇది ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మనం ఈ కటింగ్ చేసి ఉన్న అంచులకి ఇలా కలిపితే 4 మడతలు అన్నది వస్తుంది. సరేనండి, ఈ రకంగా 4 మడతలు వస్తాయి. ఈ కోరంచులు అన్నవి కిందన్నా పెట్టచ్చు, లేదంటే పైన పెట్టుకోండి, ఏదైనా సరే పర్వాలేదు. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంత కావాలన్నది ఫస్ట్ మనం ఆది బ్లౌజ్లోంచి తీసుకుంటాం. హ్యాండ్ పొడవు దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మనకి ఏంటంటే భుజం దగ్గర నుంచి ఇక్కడికి ఇంతవరకు ఇది కుట్టు ఎంత ఉంది ఇలా చూసారా, ఈ భుజం కుట్టు దగ్గర నుంచి చివరి వరకు మనకి ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉంది ఎల్బో హ్యాండ్ అన్నది ఇలా చూసుకుంటే కనుక నాకు 11 ఇంచీల దగ్గరికి ఇంచుమించులోని చూసారు కదా, 11 ఇంచీల దగ్గరికి పొడవు అన్నది ఉంది. అంటే ఈ 11 ఇంచీలు మనకి ఇలా పొడవు మనం రఫ్గా తీసి చూసుకున్నా ఫస్ట్ మనకి ఎన్ని ఇంచీలు పొడవు వస్తుంది అన్నది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 11 ఇంచీల ఇలా ఇక్కడ వరకు వచ్చింది. ఇది పొడవు అనుకుంటే కనుక ఇంచుమించులోనే మనకి 5 ఇంచీల వరకు కూడా నాకు
ఎక్కువగానే ఉంది. తర్వాత ఎన్ని ఇంచీల వరకు తీసుకోవచ్చు ఏంటి అనేది చూద్దాం. తర్వాత బ్యాక్ పార్ట్లోని ఫస్ట్ మనం ఆమ్ రౌండ్ కొలుచుకుంటే 10.5 వచ్చింది. 1 ఇంచు తగ్గించామంటే 9.5 వచ్చింది కదా. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 మడతల దగ్గర నుంచి వెడల్పు కానీ ఫస్ట్ మనం ఈ 9.5 ఇంచీల దగ్గరికి ఇలాగ మార్కింగ్ చేసేయండి. నేను ఇక్కడ నుంచి ఇలాగ మనం 9.5 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసేసి స్కేల్తోని మీరు ఇలా లైన్గా ఒక స్ట్రైట్ లైన్ అన్నది ఇలా డ్రా చేసేసుకోండి. సరేనండి, ఇలా పై వరకు కూడా నేను లైన్ డ్రా చేసేస్తాను. చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చండి. మనకి ఏ డిజైన్ అన్నా సరే ఫస్ట్ ఒక అంచనా వేసుకుని తర్వాత కటింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు 9.5 ఇంచీలు అన్నది మనం ఈ వెడల్పు తీసుకున్నాం కదా. ఈ వెడల్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పొడవు అన్నది 11 ఇంచీలు కావాలి. పొడవు ఎంత కావాలి? 11 ఇంచీలు కావాలి. 11 ఇంచీలకి మనం ఒక ఇంచు ఖర్చు తీసేసుకుని 11 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎల్బో హ్యాండ్ ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకుంటామో అదే రకంగా మనం ఎల్బో హ్యాండ్స్ని ఇలా మార్కింగ్ చేసేసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ మనం ఒక లైన్ అన్నది ఇలా డ్రా చేసేస్తే మనకి కావాల్సిన వెడల్పు పొడవు నార్మల్ ఎల్బో హ్యాండ్కి వచ్చినట్టుగా వచ్చేసింది. ఇక్కడ మనకి ఈ చంకదింపు అన్నది బాగా చిన్న సైజుల వల్ల అయితే ఎల్బో హ్యాండ్స్కి 3, బాగా చిన్న అంటే 32, 30 ఇలా స్టార్టింగ్ నుంచి 32, 34 వరకుని. మిగతా వాళ్ళందరూ కూడా 3.5 పెట్టేయండి సరిపోద్ది. సరేనండి, పైనుంచి కిందకి 3.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అన్నది చేసేయండి. ఇక్కడ 2 ఇంచులకి ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా షేప్ ఇచ్చేటప్పుడు ఒక 2 ఇంచీలు మనం ఫస్ట్ ఖర్చులకి తీసుకురండి. 2 ఇంచీలు ఖర్చులకి ఇలా మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ ఇచ్చుకోవాలి. ఇలా తీసుకుని ఇలా షేప్ ఇచ్చుకోండి. చూసారు కదా, ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత మనకి మామూలుగా ఎల్బో హ్యాండ్ ఎలా అయితే మనకి షేప్ ఇచ్చుకుంటామో అలా తీసేసుకున్నాం. తర్వాత ఏంటంటే మనకి ఆది బ్లౌజ్ తీసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కుట్టు వరకు కింద అంచు మనకి లూజ్ ఎంత ఉన్నది అన్నది ఇలాగా చూసుకోండి. ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టి ఇలా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఎన్ని ఇంచీలు అంటే అవనివ్వండి, ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాం కదా, 5.5 ఇంచీలు అయితే ఉన్నది. సరేనండి, మళ్ళీ 2 ఇంచీలు ఖర్చులకి మార్కింగ్ చేసుకుంటాం. మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఫిట్టింగ్ లైన్ అన్నది ఫస్ట్ డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చులకి డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనకి ప్రిల్స్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడిక్కడే కుర్చీలు వచ్చేది ఒక పద్ధతి. ఈ మధ్యనే కాలంలో మనకి కామెడీ హ్యాండ్స్ అన్నా సరే ఇది పైకి చిన్న బుట్ట కింద వస్తుందండి. కానీ ఇంచుమించులోని మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడి నుంచి మనకి కనీసం ఒక 3 ఇంచుల దగ్గర నుంచైనా ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయ్యేది ఒక రకమైన కుర్చీలు. సరేనండి, ఆ రకంగా మనం ఆ మోడల్లో పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఎన్ని ఇంచీలు అంటే ఇంచుమించులోని 4 లేదా 5 ఇంచుల వరకు మీరు పైకి పెంచవచ్చు. ఎంత ఎక్కువ పెంచితే అంత భుజం దగ్గర పైకి లెగుస్తూ ఉంటుంది అనమాట. మరీ ఎక్కువగా పైకి నాకు వద్దు అని అనుకున్న వాళ్ళు తక్కువ పెంచుకుంటే సరిపోద్ది. నేనైతే కనీసం ఇలాగా ఒక 4 ఇంచీల వరకు పొడవు పెంచుదాం అనుకుంటున్నాను. సరేనండి, మరి క్లాత్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కనుక కనీసం 2-3 ఇంచీలన్నా ఉండేటట్టు చూసుకోండి. 2 లేదా 3 ఇంచీల వరకైనా ఖచ్చితంగా ఉండాలి. ఎంత తక్కువ క్లాత్ అయినా 2 ఇంచీలు దీనికన్నా పైకి ఉండేటట్టే చూసుకోండి. నేనైతే 4 ఇంచీలు పైకి ఉండేటట్టు చూస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచీలు పెడతాం. మనకి ఇలాగే ఉండాలని ఏమీ లేదు, మనకి నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకునే కన్నా చిన్నది మాత్రమే 1 ఇంచు చూసుకోండి. ఇలా 1 ఇంచు ఇలా చూసుకుని ఇక్కడి నుంచి రౌండ్ తీసుకుని వచ్చేయాలి. ఈ రౌండ్ ఎక్కడికి రావాలి అంటే కనుక ఇప్పుడు ఈ షేప్ ఉంది చూసారా, ఈ 2 ఇంచీలు మనకి ఇది ఖర్చులు కదా, ఈ 2 ఇంచీలు ఇది మన ఖర్చులు ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా రావాలి. సరేనండి, ఇక్కడి నుంచి ఇలా కిందకి ఇలాగా కింద పోర్షన్ దగ్గరికి ఇలా వచ్చేయాలన్నమాట. ఇచ్చుకోండి, ఈ రకమైన షేప్ ఇచ్చుకోండి. మరి ఇలా 2 ఇంచులు ఇలా వెడల్పుగా వెళ్ళొద్దు. ఇక్కడి నుంచి ఇలాగా డౌన్ చేసేయండి. డౌన్ చేసి ఇక్కడి నుంచి ఇలా తీసుకురండి. సరేనండి, ఇలా మనం పొడవు అన్నది పెంచుకుంటే సరిపోద్ది అనమాట. ఈ పొడవు అన్నది ఎంత ఎక్కువ పెంచుకుంటే అంత పైకి లేచి అంత పఫ్ వస్తుంది. ఎంత తక్కువ పఫ్ కావాలనుకుంటే అంత ఈ లెంత్ అనేది తగ్గించుకోవాలి అంతే. సరేనండి, ఇప్పుడు మనం కటింగ్ చేసేది ఇది కాదు, ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేయాలి. ఇలా ఇక్కడ ఒక కట్ పెట్టే.
సరేనండి. ఇక్కడ సెంటర్లోని ఒక కట్ పెడితే ఇది మనకి సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది. అంటే ఈ అంచుని ఇలా పైకి వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఈ అంచుని ఇలా కలిపితే ఈ వెడల్పు అన్నది మనకి సరిపోతుందా లేదా అన్నది ఇలా చూసుకోవాలి. చూసారండి, చాలా చక్కగా నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఎక్కువ క్లాత్ అనేది నాకు మిగిలిపోతుంది. కాబట్టి కొద్దిగా ఇలా ముందుకు జరిపితే నాకు ఆ క్లాత్ కూడా మళ్ళీ దేనికైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. సరేనండి. ఈ రకంగా ఇలా స్ట్రైట్గా ఇక్కడ ఉండేటట్టు చూసుకొని ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఎంతవరకు వస్తుందో అనేది చెక్ చేసుకోండి. ఈ కిందనున్న అంచులకి క్లాత్ ఉందా లేదా అన్నది చెక్ చేయండి. నాకైతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టి నేను కటింగ్ చేసేస్తాను. చూసారు కదా, కింద పొరలో కూడా మనకి కటింగ్ అయినవా లేవా అనేది చెక్ చేసుకోండి. ఇలా మనం మొత్తం హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. సరేనండి. ఇప్పుడు మనకైతే లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా, మనం బాడీ కటింగ్ చేయలేదు కదా, మీకు నేను అరేంజ్ చేసి చూపిస్తాను. అదే రకంగా కటింగ్ చేసేసుకోండి. ఇది రా సిల్క్ కదండి. ఇలా మనం చూసారు కదా, కోర అంచు పైకి వచ్చేటట్టుగా ఇలా పెట్టుకుని కటింగ్ చేసే అంచులు అన్నది మనకి ఇలా సైడ్కి అన్నవి ఇలా వచ్చాయి. ఇక్కడికి ఈ రకంగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు ఉండేటట్టుగా ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టండి. పెట్టి ఇక్కడి నుంచి ఈ రకంగా బ్యాక్ పార్ట్ పెట్టి ఇక్కడ ఇది కటింగ్ చేసేయండి. దాని తర్వాత ఇలాగా ఫ్రంట్ పార్ట్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పెట్టి ఇలా ఫ్రంట్ తీసేయండి. ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఉండేటట్టు చూసుకుని ఇలా ఫ్రంట్ తీసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఈ రకంగా పెట్టి షేప్ బెల్ట్లు తీసేయండి. సరేనండి. ఇంతవరకు ఇలా కటింగ్ చేసేయండి. మనకి ఇది బాడీ కూడా కటింగ్ అయిపోద్ది, ఒరిజినల్ పీస్. ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయిందండి. చూసారు కదా, ఒరిజినల్ పీస్ కూడా నేను కటింగ్ చేసి ఇలా పార్ట్స్ రెడీ చేస్తాను. అదే రకంగా ఈ హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి. మనకి స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియో పూర్తి వివరంగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది పూర్తి వివరంగా చూపిస్తానండి. మిస్ కాకుండా చూడండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.